ఆగస్టు 2న థియేటర్లలో విడుదలైన మంచి టాకును అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీ విరాజీ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుందని ఆగస్టు 22 నుంచి విరాజీ మూవీ స్ట్రీమింగ్ కాబోతుందని చిత్ర బృందం తెలిపింది. ఆగస్టు 2న థియేటర్లో విడుదలైన మంచు టాక్ను అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ విరాజీ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుంది అని ఆగస్టు 22 నుంచి విరాజీ మూవీ స్ట్రీమింగ్ కాబోతుందని చిత్ర బృందం తెలిపింది. హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఆ తర్వాత కొత్త బంగారు లోకం వంటి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో థియేటర్లోకి వచ్చాడు. విరాజీ అనే థ్రిల్లర్ మూవీలో ఆండీ పాత్రలో వరుణ్ అద్భుతంగా నటించాడు. తెరపై ఆయన చాలా కొత్తగా కనిపించాడు. ఇంకా చెప్పాలంటే వరుణ్ సందేశ్ హిట్ కొట్టాడని చెప్పాలి. విరాజీ ఈ సినిమా ఆగస్టు 2న థియేటర్లో విడుదలై మంచు టాక్ను అందుకున్న ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మహా మూవీస్ M3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో అత్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్రనాథ్ కుండ్ల నిర్మించిన చిత్రం విరాజీలో ప్రమోదిని, రఘుకారు, కుశాలిని, కాకినాడ నాని, రవితేజ, నన్నిమాల, బలగం జయరాం చక్కగా నటించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బృందం బుధవారం ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించి ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుందని ఆగస్టు 22 నుంచి విరాజీ మూవీ స్ట్రీమింగ్ కాబోతుందని తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విరాజీ M3 మీడియా పతాకం మీద నేను నిర్మించినటువంటి విరాజీ అనే చిత్రం వరుణ్ సందేశ్ గారు హీరోగా యాక్ట్ చేశారు. ఈ ఫిలిం ఆగస్టు 2న థియేటర్లో రిలీజ్ అయింది. అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల మిగతా సినిమాలు అన్నీ చాలా ఉన్నాయి. ఆ టైంలో ప్రేక్షకులు అందరూ ఆ టైంలో ఎక్కువగా థియేటర్లో చూడలేకపోవడం జరిగింది. సో ఈ సినిమా మేము ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఓటీటీలో తీసుకురావాలని చెప్పి మేము అందరం అనుకున్నాం. సో అలాగే మేము వర్కౌట్ చేసాము. సో ఆహా ఈ రైట్స్ అనేది పొందడం జరిగింది విరాజీ మూవీని. సో ఇది ఆగస్ట్ 22 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది విరాజీ మూవీ. నేను ఈ మూవీలో క్యారెక్టర్ ప్లే చేశాను, ఈవెంట్ మేనేజర్ క్యారెక్టర్. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్పారండి. లైక్ ఎవరు క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. క్రెడిట్ టు కుమార్. ఐఎమ్ a DOP for this film. మా ఫిల్మ్ ఆల్రెడీ 2 ఆగస్ట్ రిలీజ్ అయిపోయింది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ చాలామంది మిస్ అయ్యారు యాక్చువల్గా థియేటర్స్లో. అది మేబీ కొన్ని ప్లేసెస్లో థియేటర్స్ లేవు అండ్ దానివల్ల చాలామంది మిస్ అయ్యారు. అండ్ కొంచెం మిక్సర్ టాక్ కూడా వచ్చింది. బట్ దిస్ ఫిల్మ్ ఇస్ రియల్లీ వెరీ గుడ్. అండ్ నమస్తే అండి, నా పేరు రాఘవ్. అండ్ ఈ సినిమాలో చాలా మంచి రోల్ ఒకటి చేశాను. అది ఏంటి అంటే మీకు సినిమా చూస్తేనే బెటర్, నేను చెప్పేదానికంటే. ఇప్పటికి చెప్పి బాగా కూపన్ కపుల్ అంటారు. సో ఇట్స్ అ వెరీ నైస్ క్యారెక్టర్. అండ్ వరుణ్ సందేశ్ని చాలా కొత్తగా చూస్తారు ఈ మూవీలో, ఎందుకంటే హీ హెస్ వర్క్ వెరీ హార్డ్. మళ్ళీ చెప్తే పదే ఇదే చెప్తున్నాడు ఏమో అనిపిస్తుంది, అని డెఫినెట్లీ చెప్పుకోవాల్సిన విషయం ఇది. అండ్ నా పేరు కాకినాడ నాని. ఆ జనాల్లో కూర్చుని వినడం అంటే, నేను జర్నలిస్ట్ అండి, వినడం తప్పింది మాట్లాడడం సరిగా రాదు నాకు. కానీ ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్ చేశాను నేను. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అందరూ భయపడుతూ ఉంటారేమో అనుకుంటారు, కానీ చాలా నవ్వుకుంటారు సినిమా. హ్యాపీగా అందరూ కుటుంబ సమేతంగా హ్యాపీగా చూడాల్సిన సినిమా ఇది. దీంట్లో మన వరుణ్ సందేశ్ గారు చాలా కష్టం. ఈ మూవీలో నేను స్టాండప్ కమెడియన్ వేళ క్యారెక్టర్ చేశాను. సినిమా అయితే బాగుందని టాక్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళీ ఆగస్ట్ 22 రిలీజ్ అవుతుంది ఆహాలో. సో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. వినోద్ కుమార్ నువ్వులా. ఈ విరాజీ మూవీలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అంటే ఒక కీ రోల్ అనుకోవచ్చు. చిన్న క్యారెక్టరే కానీ కీ రోల్, కథను మలుపు తిప్పే క్యారెక్టర్. అది ఏంటి అనేది సస్పెన్స్ మీరే చూస్తారు థియేటర్స్లో. నిజానికి
ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారి విశ్వరూపాన్ని చూస్తారండి. చాలా చాలా బాగా చేశారు. నేను ఇంతవరకు చూసిన వారి మూవీస్లో ఒక లవర్ బాయ్ లాగా అలా సాఫ్ట్గా ఉండే క్యారెక్టర్సే ఎక్కువ చూసుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం అద్భుతంగా నటించారు, చాలా కష్టపడి. గ్రేట్ అన్నమాట. అసలు ఎప్పుడు చూసేది కాకుండా డిఫరెంట్గా చూస్తారు. డెఫినెట్గా హలో అండి, అందరికీ నమస్కారం. మా సినిమా విరాజీ ఆగస్ట్ 22 ఆహాలో స్ట్రీమ్ అవబోతుంది. సో మీరు అందరూ తప్పకుండా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో నాని గారు ఇందాక అన్నారు కదా యాటిట్యూడ్ అని, అందుకే అండి ఎప్పుడు ఒక బుక్ని కవర్ చేసి జడ్జ్ చేయకూడదు. అండ్ సో ఈ సినిమా విరాజీ ఆగస్ట్ 2 థియేటర్ రిలీజ్ అయింది. అండ్ నాకు యాక్చువల్లీ చాలామంది నాకు మెసేజ్ చేసి, మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చాలామంది మెసేజ్ చేసి, అంటే చాలా చోట్ల బేసిక్గా రిలీజ్ అవ్వలేదు మా సినిమా డ్యూ టు సో మెనీ ఫ్యాక్టర్స్. ఆ రోజు ఆ సెకండ్ రోజు ఏంటంటే చాలా సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం వల్ల ఇట్ డిడెంట్ రీచ్ టూ మెనీ పీపుల్. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు ఆహా మా సినిమాని తీసుకుని ముందరికి మీ అందరి ముందు ఓటీటీలో తీసుకొస్తున్నందుకు నేను మా హోల్ టీమ్ ఆల్ సూపర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్. అండ్ సో థియేటర్లో చాలామంది చూడలేదు, సో ఇప్పుడు మీ ఇంటికే వస్తుంది సినిమా. సో అందరూ తప్పకుండా చూడండి సినిమా. మంచి సినిమా, మంచి విరాజ్ వరుణ్ సందేశ్ హీరోగా నటించినటువంటి విరాజ్ సినిమా ఆగస్ట్ 22 స్ట్రీమ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ విరాజ్.